గుడ్ గవర్నెన్స్ పాలనలో చాలా పాఠాలు నేర్పుతుంది. ఇంకెన్నో అనుభవాలను కూడా అందిస్తోంది. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు కూడా వేస్తుంది. చాలా సమస్యలకు సత్వర పరిష్కారాన్ని కూడా చూపుతోంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఏపీలో ఇదే జరిగింది. సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ గవర్నెన్స్ కు పెట్టింది పేరు. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో పెన్షన్ల పంపిణీ అసాధ్యమని అన్నారు. వ్యవస్థలను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది అనడానికి తాజాగా పెన్షన్ల పంపిణీయే ఒక నిదర్శనమైంది. అసాధ్యం అనుకున్నదే సుసాధ్యం ఎలా అయిందో ఇప్పుడు చూద్దాం. కొడుకు ఉన్నా కూడా నాకు లేనట్టే, మనవాళ్ళు ఉన్నా కూడా లేనట్టే నన్ను కొట్టి తరివేస్తున్నారు. ఏదో ఎవరింట్లోనే తల దాచుకొని బతుకుతున్నాను. నాకు ఈ 7,000 ఇచ్చింది చాలా సంతోషం. నాకు మందులకి మాత్రలకి ఒకరిని అడగకుండా నేను బతుకుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలా, మళ్ళా పదవులకి రావాలా, అది నేను కోరుకుంటున్నాను సార్. ఒక దశలో పింఛన్ల పంపిణీపై వివాదం. ఇప్పుడు ఒక్క రోజులోనే పరిసమాప్తం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైనం. సచివాలయ ఉద్యోగులే సారథ్యం. వాలంటీర్లు లేకుండానే సర్కార్ పనితనం. సరైన దిశలో వ్యవస్థల వినియోగం. గుడ్ గవర్నెన్స్ లో బాబు అనుభవం. అవును, ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ ఒక యజ్ఞంలా సాగింది. మునుపెన్నడూ లేని విధంగా చాలా స్మూత్ గా, ఎలాంటి కష్టనష్టాలు లేకుండా వృద్ధుల ఇంటి దగ్గరికే పెన్షన్ డబ్బులొచ్చి చేరాయి. అది ఒక్క రోజులోనే. మునుపటిలా వాలంటీర్లు లేరు, ఇతర కొత్త వ్యవస్థలు లేవు. కానీ ఉన్న వాటితోనే సమర్థంగా ఎలా డీల్ చేయొచ్చో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నిరూపించి చూపింది. ఎన్నికల సమయంలో పెన్షన్ల చుట్టూ తీవ్ర గందరగోళం, అంతకు మించిన వివాదాలు చుట్టుముట్టాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దీని చుట్టూ పెద్ద పొలిటికల్ డ్రామానే నడిచింది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ల పంపిణీ చాలా స్మూత్ గా నడిపించారు. బాగా అనిపిస్తుంది సార్. ఈసారి చంద్రబాబు నాయుడు సార్ వచ్చింది, మాకు ఎంతో సంతోషం ఉంది. ఆయన రావటమే మేము కూడా ఇది చేసుకుంటున్నాము. ఆయన వచ్చిన తర్వాత మాకు సంతోషం బాగుంది. చంద్రబాబు నాయుడు ఇస్తారని మేము నమ్మకంగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మా ఆరోగ్యం మేము అందరూ బాగుండాలా. చంద్రబాబు నాయుడు గారికి నా శతకోటి వందనాలు. పెన్షన్ 7,000 ఇస్తున్నారు. చాలా చాలా రుణపడి ఉంటాము ఆయనకి. ఎల్లవేళలా ఎప్పుడు ఆరోగ్యాలతో ఆయన 100 ఏళ్ళు వర్ధించాలి. ఎప్పుడు ఆయనే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, వివాదం లేదు. సింపుల్ గా సచివాలయ ఉద్యోగులతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇలా ఏపీలోని పెన్షన్ లబ్ధిదారుల దగ్గరికి వారి డబ్బులు చేరాయి. వృద్ధులు ఎటూ వెళ్లాల్సిన పని లేకుండా, ఎండలు వానల్లో తిప్పలు పడకుండా ఏపీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సర్వర్ సమస్యలు, ఇతరత్రా చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే పెన్షన్ల పంపిణీ దిగ్విజయంగా పూర్తి చేసింది. అది పాలనలో పకడ్బందీగా ఉండటం అంటే. నిజానికి ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ వచ్చిందని చెప్పి రకరకాల మ్యాటర్లు తెరపైకి తెచ్చింది. వాలంటీర్లతో పంపిణీ వద్దని ఈసీ ఆదేశాలిచ్చింది. దాంతో ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన నాటి సర్కార్ వృద్ధులను ఎండల్లో నిలబెట్టింది. గ్రామ సచివాలయాల దగ్గరికే వెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకోవాలంది. పైగా వృద్ధులను టీడీపీయే ఇబ్బంది పెట్టిందని నాడు విమర్శలు గుప్పించింది వైసీపీ. నిజానికి ఇటీవలి ఎన్నికలకు ముందు పెద్ద హైడ్రామా నడిచింది. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ వద్దు అనగానే సచివాలయ సిబ్బందిని పూర్తిగా రంగంలోకి దింపాల్సింది పోయి నాడు ఇష్యూను టీడీపీ ఖాతాలో వేసే ప్రయత్నం జరిగిందన్న వాదన ఉంది.
మొన్నటిదాకా సీఎస్ గా వ్యవహరించిన జవహర్ రెడ్డి కూడా సింపుల్ గా పంపిణీ చేసే విషయాన్ని గందరగోళం వివాదాస్పదమయ్యేలా ప్రత్యర్థి టీడీపీ ఖాతాలో తప్పు పడేలా చేశారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వృద్ధుల్ని ఎండల్లో నిలబెట్టిన పాపం మీదంటే మీదే అని అప్పట్లో టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. ఏపీలో మార్చి నెల వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చాక వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలన్నారు. వాలంటీర్లు లేకుండా కష్టమేనన్న కలరింగ్ నాటి సర్కారిచ్చింది. చివరకు సచివాలయ వ్యవస్థ నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంటి వద్దకు కాకుండా సచివాలయాల దగ్గరకు రావాల్సొచ్చింది. ఎండాకాలం కావటంతో పెన్షన్ల కోసం సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు బడదెబ్బ కారణంగా చనిపోయిన ఘటనలు ఏప్రిల్ నెలలో జరిగాయి. అప్పట్లో ఇదో బ్లేమ్ గేమ్ మాదిరిగా మారిపోయింది. ఎవరి ద్వారా అయితే కాదన్నారు అదే వ్యవస్థ ద్వారా పని జరిగేలా చేయటంలో సీఎం చంద్రబాబు సక్సెస్ మార్క్ మరోసారి నిరూపించుకున్నారు. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలు ఇచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. సీన్ కట్ చేస్తే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జరిగింది ఇది. జూలై 1న సీఎం చంద్రబాబు స్వయంగా మంగళగిరి సెగ్మెంట్లోని తాడేపల్లిలో ఓ కుటుంబానికి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో గొప్ప విషయాలేంటంటే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సామాజిక పెన్షన్లో 1000 రూపాయలు పెంచి ఇవ్వటం ఒకటైతే మే, జూన్, జూలై ఏరియర్స్ కలిపి 3000 ఒకేసారి ఇవ్వటం మరో రికార్డ్. సో ఓవరాల్ గా ఏపీలో వృద్ధులకు ఒకే రోజు అంటే 1 తారీఖునే 7000 రూపాయలను అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తాజా ప్రభుత్వం చెప్పుకుంది. గత 5 ఏళ్ల భయం నుంచి ఇప్పుడు బయటకొచ్చామని, అన్ని కార్యక్రమాలు సజావుగా చేసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు. ఇంకెక్కడ అరెస్టుల కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇంట్లోకి వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. మరో ముఖ్య విషయం ఏంటంటే పెన్షన్ల పంపిణీలో ఇన్నాళ్లు కీలకంగా పనిచేసిన వాలంటీర్లు లేకుండానే ఒకే రోజులో ఈ తతంగాన్ని పూర్తి చేయటం. అవును, మొత్తం సచివాలయ ఉద్యోగులతోనే పని కానిచ్చేశారు. రికార్డ్ సమయంలో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అంటే ఒక వ్యవస్థను సమర్థంగా వినియోగించుకుంటే ఎలాంటి ఫలితాలొస్తాయో తాజా పెన్షన్ల పంపిణీ వ్యవహారమే నిదర్శనం. అందుకు ఒక దూరదృష్టి ఉండాలి. For more videos like this, subscribe Big TV channel.